హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. ఓలే అక్క, నువ్వు కాకుండా వేరొకరిని కూడా తెచ్చేస్తున్నావా వీడియోల్లోకి అని అంటారా? కాదండి, ఈవిడ మా అత్తయ్య గారు మాట. జోగి దండిస్తున్నాం బాబుకి. బికాజ్ మా మమ్మీ మొక్కుకున్నారన్నమాట, బాబు పుడితే జోగి దండిస్తానని. ఏ మదర్కు ఉండదండి. నాకు ఎలానే ఆడపిల్లలే, నా బిడ్డకైనా మగపిల్లలు ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో అలా మాట మా అమ్మ కూడా మొక్కుకుంది. ఆ మొక్కే ఇప్పుడు తీరుస్తున్నమాట. ఫస్ట్ ఇయర్ బాబుకి పసుపు బట్టలు వేసాం, ఈ ఇయర్ మాలేసి జోగు దండిస్తున్నమాట. నేను ముందు రోజు నుంచి కూడా ఫాస్టింగే. సో మా అత్తయ్య గారే ఈ జోగంతా దండిచ్చారన్నమాట. బికాజ్ నాకు కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పేసి. ఈ విషయంలో చాలా లక్కీ అండి. మా మదర్ లాగా, మా డాడీ లాగానే మా అత్తయ్య, మా మామయ్య గారు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఒలే అక్క, నిద్ర ఇంకా సరిపోలేదా అని అంటారా? కాదండి, నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది. సో అందుకే కొంచెం మాట తడబడుతుందన్నమాట. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలండి, కాకపోతే కొంచెం లేట్ అయింది. బాబుకి మాల ఉప్పేసింది మరుసటి రోజు నుంచి, చాలా బాగాలేదు. సో అందుకే నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పేసి. ఇక్కడ జోగిదండి ఇస్తున్నారు. మేము అనుకునే కన్నా చాలా ఎక్కువగానే వచ్చాయండి. ఒక 100 రూపీస్ వస్తుందేమో అనుకున్నాం, బట్ చాలా ఎక్కువగానే వచ్చాయండి. ఇంకేంటంటే, కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యండి. ఇక్కడ మిలియన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఓన్ కంటెంట్ చేయట్లే కదా. ఓన్ కంటెంట్ మిలియన్ వచ్చిన వాళ్ళే చేయలేనప్పుడు మేమేం ఓన్ కంటెంట్ పెడతామండి. మీరు ప్రతి ఒక్కదానికి సపోర్ట్ చేస్తున్నారనుకోని ఓన్ కంటెంట్ పెట్టుకున్నా పర్వాలేదు. సపోర్ట్ చేస్తారు అని నమ్మకం ఉంటే పెట్టచ్చు. మేము అంత ఫేమస్ ఏం అవ్వలేదు కదా. సో అందుకోసమే కామెంట్ కొంచెం ఆలోచించి పెట్టండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇది చూసారా, లోవా ఫస్ట్ మా బాబు పలికిన పేరు తందే. ఒలే అక్క, అది సర్లే కానీ అప్పుడే అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడే కదా ఇక్కడ మీరు చెవు అని అంటున్నారా? కాదండి, ఇది కంచరపాలెం బర్మా క్యాంపు పత్తాలండి ఇవి. నేను ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదండి. అసలు వెళ్ళకూడదు అనుకున్నా సరే అదేంటో తెలియదు కానీ ఆ టైంకి నేను అక్కడే ఉంటానండి. సో ఈ వీడియో అంతా కూడా మా ఆయన గారే తీశారన్నమాట. నేను అటు సైడ్ నించున్నాను. ఓలే అక్క, ఆ జనాల్లో నువ్వు ఉన్నావా, ఎవరు తన్నుకొని వెళ్ళిపోయారా, కనబడట్లేదేటే అని అంటున్నారా? కాదండి, నేను ఈ మూలకి నించున్నాను. అదే భయంకి మూలకి నించోపోయానండి. ముందుగానే జాగ్రత్తగానే ఉన్నాను. బాబుగాడు పడుకున్నాడు అన్నమాట ఆ టైంకి. అంటే పత్యాలు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దాటిస్తాం అన్నమాట బాబుకి. కానీ ఇయర్ మాత్రం దాటించలేనేమో అని బాధపడ్డాను. బట్ ఆ టైంకి వాడే లెగిసిపోయాడు. మా అక్క తీసుకుని వచ్చింది వేయించాం. బట్ ఆ వీడియో మాత్రం మా ఆయన గారు తీయలేదు, ఎందుకంటే బాబు చాలా ఏడ్చేశారండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అదే అవి ఘటాలు అవన్నీ చూసి వాడు భయపడిపోయాడు అన్నమాట. సో అందుకోసమే ఇంకా తీయలేకపోయాము. ఇదంతా చూసా చాలామంది వచ్చారండి. కానీ నేను చిన్న చిన్న వీడియోస్ తీసాను. హాయ్ చెప్తుంది కదా ప్రసన్న, మా బెస్ట్ ఫ్రెండ్ అండి చిన్నప్పటి నుంచి కూడా. మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అన్నమాట చాలామంది. అదే జోగు దండించాం కదండి తెల్లవారి, బాబుని ఇలా తయారు చేసాం పోతురాజులాగా. మేము జోగు దండించింది అలానే ఇచ్చికుండా మమ్మీ సారీ రూపంలో ఇస్తానని చెప్పి మొక్కుకున్నారన్నమాట. ఓలే అక్క, సార్ అంటే ఎంత పెట్టేసావేటి అని అంటారా? సార్ అంటే మనకి ఇచ్చినట్టు మంచాలు, సోఫాలు, బెడ్షీట్లు కాదండి. ఆవిడికి చెందినమాట గాజులు, పసుపు, కుంకుమ అవి ఒక పెట్టిలో పెట్టి ఆవిడకి ఇస్తారన్నమాట. అలానే కొంచెం అమౌంట్, అదే బాబుకి చాలా అమౌంటే వచ్చిందని చెప్పాను కదా, ఆ అమౌంట్ కూడా అందులో వేసి ఇంకా పట్టుకొని వెళ్ళిపోయామాట. మా మమ్మీ 2 అవర్స్ నుంచి కూర్చొని తయారు చేస్తే ఇడు 2 మినిట్స్లో చింపి పడిస్తాడనమాట. మా మమ్మీకి ఆ రోజు హెల్త్ బాగాలేదు. సో మాతో రాలేదండి. మా మాయ వచ్చారు. ఇక మా మాయ అయితేను మేము ముగ్గురమే వెళ్ళామండి. మేము 4 వెళ్ళాము గుడికి. ఇంకా వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోయాము. బాగానే దర్శనం అయిందండి. లోనికి వెళ్ళి పూజ అవన్నీ చేసాం. బట్ వీడియో తీయొద్దు అన్నారు. సో వీడియో తీయలేదండి. వాళ్ళు చెప్పిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా వీడియో తీయలేదు. అసలు అక్క, లోనికి వెళ్ళావా లేదా అంతకి? ఇప్పుడు కూడా బయటనే మెదులుతున్నావేటి ఇంకా అని అంటారా? ఇక్కడ ఇది చూపిస్తున్నానండి గుండం అవన్నీ బాగుంది కదా అని చెప్పి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వరకు మీ వల్లే ఇక్కడ వరకు వచ్చానండి. ఇక పైన మీ వల్లే ఇంకా ముందుకు కూడా నేను మూవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి.
ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇగోనండి ఇవేనండి సారీ అంటే ఏమీ ఇవ్వక్కర్లే, ఆవిడకి కళ్ళుంటే చాలు అందులోవి. సో అవి పట్టుకొని వెళ్ళమాట. లోనికి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ ఇగో మా ఆయన తీయమంటే వీడియో ఇలా తీశారన్నమాట. అంటే వాళ్ళు తీయొద్దు అంటున్నారు, సో చిన్నదేదో అలా తీశారన్నమాట వీడియో. మీరు కూడా దర్శించుకుంటారని చూపించాను. ఇది గోపాలపట్నంలో అండి. పతాలు బాగున్నాయి కదా అని చెప్పి తీశాను. సర్లయ్య అక్క రాత్రి అయిపోయింది ఎక్కడికి ఎంతకి అని అంటారా, మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నామండి, మరుసటి రోజు ఉగాది కదా, దీపం పెట్టుకోవాలి కదా మరి ఇంట్లో, సో ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది సర్లేండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.